పెన్షనర్లపై సైబర్ వల. లైఫ్ సర్టిఫికెట్ పేరిట జీవితాదాయం దోపిడీ. ఈ ఏడాది 110 మందిని మోసగించిన ముఠాలు. ఆహా! ఆరోగ్య శాఖలో పనిచేసిన ప్రసాదరావు పదవి విరమణ అనంతరం ఇచ్చిన దాదాపు రూపాయి 50 లక్షల బ్యాంకు ఖాతాల్లో వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఒకరోజు పెన్షన్ కార్యాలయం ఉద్యోగి పేరిట ఆయనకు కాల్ వచ్చింది. మీ లైఫ్ సర్టిఫికెట్ అప్డేట్ చేయాలని, లేకపోతే తర్వాతి నెల పింఛను అవతల వ్యక్తి చెప్పాడు. తన ప్రాథమిక వివరాలు సరిగ్గా చెప్పడంతో పెన్షన్ కార్యాలయం ఉద్యోగిగానే భావించిన ప్రసాదరావు అడిగినట్లుగానే బ్యాంకు ఖాతా వివరాలతో పాటు పిన్ నంబరు, ఓటీపీ చెప్పారు. తర్వాతి కొద్ది రోజులకు అవసరం నిమిత్తం డబ్బు విత్డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్ళగా ఖాతాలో చిల్లి గవ్వ కూడా లేదని తెలియడంతో కంగు తిన్నారు. రోజుకో కొత్త మోసానికి తెరతీస్తున్న సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగులను పింఛను పేరుతో లక్ష్యంగా చేసుకుంటున్నారు. మిగతా 8వ పేజీలో. ఆహా! పింఛన్ తీసుకుంటున్నాం కూడా చూస్తలేరు గైస్ సైబర్ నేరగాళ్ళు. జర జాగ్రత్తగా ఉండండి. మీ ఓటీపీలు, వెరిఫికేషన్ కోడ్లు ఏవి కూడా వాళ్ళకి చెప్పొద్దు. ఓకే, ఒకసారి చూద్దాం. ఇది ఎన్నో పేజీలు ఇచ్చారు? 8వ పేజీ కదా. లెట్స్ గో టు 8th పేజ్. మిగతా వారితో పోల్చుకుంటే సైబర్ నేరాలు, బ్యాంకు లావాదేవీలు సాంకేతికతపై వీరి అవగాహన తక్కువగా ఉండడంతో మోసగాళ్ల మాటలు నిజమేనని నమ్ముతున్నారు. కేంద్ర మందికి నెల వారి ఖాతాల్లో పింఛను డబ్బులు జమ అవుతుంటాయి. నెల వారి ఖాతాల్లో పింఛను డబ్బులు జమ అవుతుంటాయి. తాము జీవించి ఉన్నట్లు వీరు క్రమం తప్పకుండా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది, లేదంటే పింఛను ఆగిపోతుంది. అదే అదనుగా సైబర్ నేరగాళ్లు వీరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎలా చేస్తారంటే చూడండి, ఇది గమనించండి. ముందుగా విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన పేరు, బ్యాంకు ఖాతా వంటి ప్రాథమిక వివరాలు సేకరిస్తారు. తర్వాత వారికి ఫోన్ చేసి పెన్షన్ కార్యాలయం లేదా బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని చెబుతారు. తమ వద్ద ఉన్న ప్రాథమిక వివరాలు చెప్పి నిజమైన ఉద్యోగులుగానే నమ్మిస్తారు. ఆపై లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్, పెన్షన్ జీవనాధారంగా బతికే విశ్రాంత ఉద్యోగులను మాటలతో కంగారు పెట్టి బ్యాంకు ఖాతాతో పాటు పుట్టిన తేదీ, డెబిట్ కార్డు, పిన్ నెంబరు వంటి వివరాలని సేకరిస్తారు. తర్వాత బాధితులతో లైన్లోనే ఉండండి, మీ లైఫ్ సర్టిఫికేట్ అప్డేట్ చేస్తున్నామని చెప్తారు. కానీ వారు బ్యాంకు ఖాతాల్లోకి చొరబడి అందులో వారి ఫోన్ నంబరు మారుస్తారు. దీన్ని నిర్ధారించుకునేందుకు బ్యాంకు నుంచి ఖాతాదారులకు ఓటీపీ వెళ్తుంది. అప్పుడు లైన్లో ఉన్న విశ్రాంత ఉద్యోగితో మీ సర్టిఫికేట్ అప్డేట్ అయ్యిందని, మీకు వచ్చిన ఓటీపీ చెప్పాలని సేకరిస్తారు. ఇక అంతే, ఆ బ్యాంకు ఖాతా వారి ఆధీనంలోకి వెళ్ళి పోతుంది. దఫాలుగా డబ్బులు మొత్తం డ్రా చేయడంతో డబ్బులు విత్డ్రా అయినట్లు బాధితులకు మెసేజ్లు వెళ్ళవు. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి నేరాలు ఎక్కువయ్యాయి. మన దగ్గర కూడా ఇప్పుడిప్పుడే ఇలాంటి కాల్స్ వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. సీనియర్ సిటిజన్లు, బీమా సంస్థలు, బ్యాంకుల పేరిట వచ్చే ఫోన్ కాల్స్ నమ్మి ఎలాంటి వివరాలు చెప్పొద్దని సూచిస్తున్నారు. ఒకవేళ ఏదైనా నేరం జరిగితే వెంటనే 1930కి ఫిర్యాదు, అంటే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని వారు కోరుతున్నారు. ఈనాడు, హైదరాబాద్. సో ఇది ఓకే. సో ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉండాలి గైస్ ఓటీపీలు అడిగేటప్పుడు. రాష్ట్రంలో సైబర్ నేరాల బారిన పడ్డ సీనియర్ సిటిజన్లు సంవత్సరం 2024 కేసులు 37,074, బాధితులు 580. 2025లో 25,571, బాధితులు 110. అంటే ఇక్కడ అవేర్నెస్ వచ్చింది 2025లో. సో ఇది ఇంకా పెరిగితే బాగుంటుంది సెప్టెంబర్ వరకు. ఇప్పుడైతే అంత సీన్ లేదనుకుంటా.
ఎందుకంటే ఎవరైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తారో వాళ్ళవి కూడా ప్రూఫ్స్ ఉంటాయి కదా! ట్రాన్సాక్షన్ ఇప్పుడు సో అండ్ సో పర్సన్‌కి ఎళ్తున్నాయంటే ఆళ్ళ డీటెయిల్స్ కూడా ఉంటాయి. వాళ్ళని పట్టుకోవచ్చు. వాళ్ళ ఆధార్ కార్డ్ ఉంటది. వాళ్ళ ఇది ఉంటది. వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. అంత ఈజీగా ఎవరు తీయలేరు పైసలు. అది ద ఓటీపీ చెప్పినంత మాత్రాన ఒకవేళ పొరపాటున పంపించినామని కేస్ పెట్టినా సారీ రిక్వెస్ట్ పెట్టినా పొరపాటున డబ్బులు అక్కడికెళ్ళినాయని, సో, ఆ మనీ అనేది మళ్ళీ రిటర్న్ జేస్తారు గదా! సో, ఇప్పుడైతే అవన్నీ ఏమి లేవు. కూడా ఏం నడవదు. అది ఔట్‌డేటెడ్. సో, ఎందుకైనా మంచిది. తెలియని వాళ్ళు జాగ్రత్త పడితే మంచిది. సో, ఇదనమాట ఇక్కడ న్యూస్ అప్డేట్. పెన్షనర్ల సైబర్ వల్ల అప్డేట్.